అండి ఈరోజు వీడియో వచ్చేసరికి జియోపతి క్లయింట్స్ మీద అండి. ఎక్కువ జియోపతి క్లయింట్స్ అని చెప్పేసి లేటెస్ట్ ఒక వీడియో పెట్టాను. చాలామంది ఫోన్ చేశారు. అది హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, తెనాలి, బాపట్ల ఇటు నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తున్నాను నేను. ఒక క్లయింట్ ఉన్నారు. ఒక క్లయింట్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో జియోపతి క్లయింట్స్ ఉన్నాయి లేవు అనేది ఒక్కసారి చెక్ చేయించుకోవాలనుకున్నారు. ఇతను తిరుపతి క్లయింట్ అండి. ఇతను నాకు తిరుపతి నుంచి ఫోన్ చేశాడు. తిరుపతి నుంచి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న విషయాలకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. నేను బయట ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఆఫీస్లో బాగానే ఉంటున్నాను, ఇంటికి రాగానే పిల్లలతో కానీ లేదా భార్యతో కానీ చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయి. అసలు ఏమవుతున్నాయో తెలియదు, చిన్న విషయానికే గొడవలు అవుతున్నాయి. టీ పెట్టేయమంటేనే టీకే ఫైర్ అయిపోతున్నారు ఒక్కోసారి. అందుకని చెప్పేసి అసలు మా ఇంట్లో ఏముంది, అసలు వాస్తు దోషం ఉందా, జియోపతి క్లయింట్స్ ఉన్నాయా, వాస్తు వల్ల కూడా ఇంట్లో ఎఫెక్ట్ పడుతుంది. జియోపతి క్లయింట్స్ ఉన్నా కూడా పిల్లలు పెద్దలు మాట్లాడరు, భార్యాభర్తలు మాట్లాడరు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది ఎప్పుడు ఈ లైన్స్ మీద కూర్చున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు నేను ఏ విధంగా జియోపతి క్లయింట్స్ అనేవి చెక్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను. డౌజింగ్ ప్రకారము ఏమి లేదండి, కేవలం మీ ఇంటి ప్లాన్ని రఫ్గా నాకు గీసి వాట్సాప్ పెడితే ఆ ప్లాన్ ప్రకారం మీ ఇంట్లో ఏ దిశలో ఏ ప్రాబ్లం ఉందని ఇప్పుడు క్లియర్గా మీకు లైవ్లో చూపిస్తాను. నేను ఈ విధంగా చెక్ చేసి వాళ్ళకి వచ్చేసరికి నేను ఈ జియోపతి క్రాడ్స్ యొక్క ఈ బాక్స్ని వాళ్ళకి ప్యాక్ చేసి పంపిస్తున్నాను. నేను ఇవి ఎట్లా పంపిస్తున్నాను, వీళ్ళకి ఫస్ట్ వచ్చేసరికి ఇది ఈస్ట్ అండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, సౌత్, అంటే తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యము, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఇట్లా ఇంటి ప్లాన్ ఉంది. ఈ ఇంటి ప్లాన్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారము ఇది వచ్చరికి కిచెను, ఇది హాలు, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము, ఇది విధంగా ఉంటుంది మొత్తం. ఇది కూడా హాల్ కింద వస్తుంది. ఈ విధంగా వాళ్ళు ప్లాన్ నాకు పంపించారు. ఈ విధంగా ఉన్న ప్లాన్ని నేను ఏ విధంగా చెక్ చేస్తానంటే ఫస్ట్ వచ్చేసరికి బ్రహ్మస్థానం అండి. ఈ ఇంట్లో బ్రహ్మస్థానం యొక్క ఎనర్జీ చూస్తున్నాను. ఈ ఇంట్లో బ్రహ్మస్థానం యొక్క ఎనర్జీ బాగానే ఉంది, ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా బాగానే ఉంది ఇంట్లో ఎనర్జీ ఒకసారి. ఇంకా తూర్పు, ఈ విధంగా తూర్పు చూస్తే తూర్పు కూడా వీళ్ళకి బాగానే ఉంది, ఈ విధంగా పాజిటివ్గా ఉంది, వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఈశాన్యం వచ్చేసరికి ఈ ఇంటి యొక్క ఈశాన్యం ప్రాబ్లంగా ఉంది. ఈశాన్యం ప్రాబ్లం ఉండటం వల్ల వీళ్ళు ఆలోచనలు కూడా అన్నీ మారిపోతూ ఉంటాయి, సరైన నిర్ణయం తీసుకోలేరు, చిన్న చిన్న విషయాలు గొడవలు అవుతాయి. ఇంకా ఈ ఆగ్నేయం కూడా వీళ్ళింటికి ఆగ్నేయం కూడా ప్రాబ్లం ఉంది. ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ అందుకే వచ్చాయి, వీళ్ళింట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అందుకే వస్తున్నాయి. కాబట్టి ఇంట్లో ఆగ్నేయం కూడా ప్రాబ్లం ఉంది. నేను అడిగాను, క్లియర్గా చెక్ చేస్తా, ఓకే సరే అన్నారు. సరే సౌత్ కూడా బాగానే ఉంది వీళ్ళకి. ఈ సౌత్ వచ్చే ఈయన ఆఫీస్లో చేస్తాడు, నేమ్ ఫేమ్ బాగానే ఉంది, విధంగా ప్రమోషన్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సౌత్ వరకు ఓకే. ఇక నైరుతి కూడా ఓకే వీళ్ళకి, నైరుతి కూడా బాగానే ఉంది, స్టెబిలిటీగానే ఉంది, బాగానే ఉంది నైరుతి ఓకే వీళ్ళకి. వెస్ట్ వచ్చేసరికి సేవింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది వీళ్ళకి. వెస్ట్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది వెస్ట్. ఇంకా వాయుస్థానం, ఈ వాయుస్థానం కూడా వచ్చేసరికి వీళ్ళకి 50-50 చూపిస్తుందండి. కొంత టైంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంత ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పెట్టే వస్తువులను బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి వాటర్ ట్యాంకులు, సంపులు అన్నీ పెద్ద పెద్ద బ్లూ డ్రమ్స్ పెట్టారంట. అందువల్ల ఈ బ్లూ డ్రమ్స్ వల్ల కూడా ఈ ప్రాంతంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది ఈ వాయుస్థానం. ఇక నార్త్ వచ్చేసరికి నార్త్ బాగానే ఉందండి వీళ్ళకి. నార్త్ ఓకే, అవకాశాలు బాగానే ఉండి, అన్ని విధాలుగా బాగానే ఉండి, నార్త్ అన్ని విధాలు బాగుంది. ఈ విధంగా ఈ ఇంటి యొక్క ఎనర్జీస్ ఈ విధంగా చెక్ చేస్తాము. ఫస్ట్ ఎనర్జీస్ మొత్తం చెక్ చేసిన తర్వాత జియోపతి క్లయింట్స్ అనేవి చెక్ చేస్తాము. జియోపతి క్లయింట్స్ అనేవి ఒకసారి చూద్దాము. ఈ జియోపతి క్లయింట్స్ అనేవి ఇటు వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ ఇంట్లో జియోపతి క్లయింట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని వస్తాయి అనేది చూపిస్తాను మీకు లైవ్లో వచ్చేసరికి. ఇక్కడ ఒక జియోపతి క్లయింట్ వచ్చింది. ఈ విధంగా జియోపతి క్లయింట్స్ వచ్చినాయి. ఆ జియోపతి క్లయింట్ అనేది ఈ విధంగా ఎంటర్ అవుతుంది. ఈ ఇంట్లో వాళ్ళకి ఇటు నుంచి వచ్చింది ఈ జియోపతి క్లయింట్స్ అనేవి. ఇక్కడ ఒక జియోపతి క్లయింట్ అనేది వచ్చిందండి వీళ్ళకి, 20 జియోపతి ఈ విధంగా వచ్చింది. ఇది ఈ విధంగా రావటం వల్ల ఇక్కడ బెడ్ ఉంది వెళ్ళి, కాట్ ఒకటి ఉంది, మంచం ఉంది, ఈ మంచం మీదగా ఇట్లా వెళ్ళిపోతుంది.
ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్లో కాట్ ఉంది. ఈ విధంగా మంచం మీదగా వెళ్ళిపోతుంది ఈ లైన్లో బెడ్రూమ్లో పడుకున్నప్పుడు కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నారు వీళ్ళకి. ఈ లైన్ మీద పడుకుంటున్నారు కాబట్టి ఈ ఇంట్లో వరకు లైన్ వచ్చేసింది. ఇక్కడ లైన్ వచ్చేసిందండి. ఇక్కడ కలిసింది ఇటు వచ్చింది కలిసిన పాయింట్ వచ్చేసరికి ఇది క్యాన్సర్ పాయింట్ అదండి. ఇది ఇంపార్టెంట్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పడుకోవడం అయితే తొందరగా క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా ఇటు వచ్చిన లైన్ ఇటు కలిస్తే మటుకి ఇది వచ్చేసరికి జాగ్రత్తగా ఉండాలండి. ఈ రెండు క్యాన్సర్ పాయింట్లు అండి. ఇవి పెద్ద లైన్లు కాదు. ఈ విధంగా జంక్షన్ పాయింట్లు వచ్చినవి మొత్తం ఇవి చాలా డేంజర్ అండి. చాలా ఎనర్జీగా ఉంటుంది. ఎందుకంటే ఇటు నుంచి వచ్చే ఎనర్జీ ఇక్కడ ప్లస్ అవడం వల్ల విపరీతమైన జియోపతిక్ లైన్స్ విపరీతమైన స్ట్రెస్ ఒత్తిడి ఉంటుందండి. ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఈ విధంగా జియోపతిక్ లైన్స్ అనేవి ఒకసారి చెక్ చేసామండి మనం. ఈ జియోపతిక్ లైన్స్ చెక్ చేసి ఈ ఇంట్లో ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ రాడ్స్ అనేవి వాడతాం మనము. ఈ రాడ్స్ అనేవి వాడచ్చు. ఈ రాడ్స్ అనేవి కాబట్టి ఈ ఇంట్లో ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయడానికి కూడా రాడ్స్ అనేవి మనం వాడుతున్నాము. ఈ రాడ్లు ఎట్లా పెట్టాలి అనేది మేము అప్పుడు ఈ జియోపతిక్ లైన్స్ వచ్చినప్పుడు ఈ జియోపతిక్ లైన్స్కి ఈ విధంగా వాళ్ళు వచ్చేసరికి ఈ విధంగా రాడ్ని ఈ విధంగా ఇక్కడ పెడతారు ఒక రాడ్డు. అదేవిధంగా ఇంకొక రాడ్ వచ్చేసరికి ఈ విధంగా ఇంకొక రాడ్ రాడ్ పెడతారు. ఈ విధంగా రాడ్ పెట్టినప్పుడు ఇటు నుంచి వచ్చే జియోపతిక్ లైన్స్ అనేవి ఇక్కడే కట్ అవ్వడం వల్ల ఇటు వచ్చేసరికి ఈ నెగిటివ్ ఎనర్జీ రాదు. ఈ ఎనర్జీ అనేది ఇక్కడే ఆగిపోతుంది. ఈ ఎనర్జీని ఇక్కడ వరకు ఆపుతుంది కానీ పూర్తిగా తీసేయదండి. గుర్తుపెట్టుకోండి. ఈ రాడ్ అనేది ఈ ఎనర్జీని రాకుండా ఇక్కడ ఆపుతుంది అంతే. అంటే ఇక్కడ నుంచి ఇటు ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ. ఇదంతా పాజిటివ్ ఎనర్జీగా వచ్చేస్తుంది. అందుకోసమే వాడతారండి ఈ రాడ్లు వచ్చేసరికి. కేవలం ఈ రాడ్ల వల్ల అప్పుడు జియోపతిక్ లైన్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి ఈ విధంగా రాడ్స్ పెడతాం వల్ల. కాబట్టి ఎవరైనా సరే మీకు ఇంట్లో సమస్య అయినా ఉన్నా, లేదన్నా చిన్న విషయాలు గొడవలు అవుతున్నా కానీ, లేదా అనీజీగా ఉన్నా, ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఒక్కసారి మీ ఇంటి ప్లాన్ని ఈ విధంగా గీసి పంపించేస్తే మేము మీ ఇంటి ప్లాన్ని ఈ విధంగా చెక్ చేసి మీకు వచ్చేసరికి మేము ఈ విధంగా రాడ్స్ని కొరియర్ చేస్తాము. ఈ విధంగా ఇలాగ అవసరం వచ్చిన రాడ్స్ వరకు ఈ విధంగా బాక్స్ చేసి ఈ బాక్స్ అనేది ఇలా కొరియర్ చేసేస్తాము. ఈ కొరియర్ చేసిన తర్వాత ఈ రాడ్స్ అనేవి ఎట్లా వాడాలి అనే దాని మీద వాళ్ళకి లైవ్లో మేము వీడియో కాన్ఫరెన్స్లో తీసుకొని వీడియో కాల్లో చెక్ చేస్తూ ఇక్కడ మేము దీంతో చెక్ చేసుకుంటూ వాళ్ళని ప్లేస్మెంట్ చేయిస్తాము. కాబట్టి ఎవరైనా సరే మీకు ఎటువంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ, ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా కానీ, లేదంటే ఇంట్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అనీజీగా ఉన్నా కానీ, చిన్న విషయాలు గొడవలు అవుతున్నా కానీ ఒక్కసారి మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీ మెసేజ్ చేయండి, లేదంటే ఒకసారి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మీ డౌట్లు మొత్తం నేను ఫోన్లో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు జియోపతిక్ లైన్ ఉందా లేదా, లేదనేది ఈ విధంగా మీ ఇంటి ప్లాన్ని పంపిస్తే ఈ విధంగా చెక్ చేసి వస్తాను. మేబీ అవసరమైతే ఇంటికి వచ్చాక 4 లేదా 5 రాడ్ల కంటే ఎక్కువ పట్టమండి. ఒక్కొక్క ఇంటికి వచ్చేసరికి 4 రాడ్లు పడచ్చు, ఒక ఇంటికి 5 రాడ్లు పడచ్చు, అంతకంటే ఎక్కువ పట్టవు. అంటే ఇల్లు విస్తీర్ణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే మీలో ఎవరికైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఒకసారి మీ ఇంటి ప్లాన్ నాకు పంపిస్తే నేను చెక్ చేసి ఆన్లైన్లో చెక్ చేసి మీకు క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ అండి.